హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది చాలా మందికి యూస్ఫుల్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మనకు చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఈరోజు అప్డేట్ చూసే ముందు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు పోస్టల్ ఉద్యోగాల కోసం, పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే పెంచడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు అనేది మనకు లాస్ట్ డేట్గా ఉండేది. సో ఈ డేట్ అనేది ఇక్కడ మీకు స్క్రోలింగ్ అవుతుంది, ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ, తెలంగాణకు సంబంధించి సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27th నుంచి మనకు మార్చి 1 వరకు ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడైతే వాళ్ళైతే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే యూజ్ చేసుకోండి ఎవరైనా ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఉంటే. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఇదైతే సైట్ అయితే బిజీ వస్తుంది కనుక దీన్ని డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే చూసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇచ్చిన మాట ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, కావాలంటే లిస్ట్ చెక్ చేసుకోవచ్చు కేటీఆర్. సో దాదాపుగా ఈరోజు అన్ని ప్రధాన న్యూస్ పేపర్లో సో మనకి ఇదే న్యూస్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో యాక్చువల్గా నిన్న నుంచి మనకి ఈ ఉద్యోగాల భర్తీకి మేము నింపామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనిపైన ప్రతిపక్షాలు కూడా ఘాటుగా స్పందిస్తున్నాయి. అయితే దీనిలో భాగంగా నిన్న ఈవినింగ్ కేటీఆర్ గారు వివిధ శాఖల్లో మేము ఉద్యోగాల భర్తీ చేశామంటూ ఒక బహిరంగ లేఖ కూడా ప్రకటించడం జరిగింది. మీరు ఇక్కడ దాని స్క్రీన్ పైన చూడవచ్చు, మీకు చూస్తాను. సో దీని యొక్క పీడిఎఫ్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఉద్యోగాల భర్తీ గురించి ఇక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాల మధ్య అయితే ఒక వాదన అయితే జరుగుతుంది. ఈరోజు అయితే చాలా న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు బహిరంగ లేఖ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లేఖనే ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా న్యూస్ కూడా అసలు ఏమొచ్చిందని చూద్దాం. సో దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే మేము 132,899 ఉద్యోగాలు భర్తీ చేశాం, కాంగ్రెస్ బీజేపీ జూటా మాటలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ విమర్శించడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక న్యూస్ కనుక చూసుకుంటే ఎన్నికల కోడ్ ముగియగానే 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ మరొకసారి ఇక్కడ మనకు కేటీఆర్ అయితే వ్యాఖ్య చేయడం జరిగింది. ఇది కూడా మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. యాక్చువల్గా నిన్న మనకు జానారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు గాను దీనికి సంబంధించి మనకు కేటీఆర్ గారు అయితే స్పందించడం జరిగింది. సో దానికి సంబంధించి బహిరంగ లేఖ కూడా రాశారు. చూద్దాం. సో ఆ బహిరంగ లేఖకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు. కొలుడు ఇచ్చాం, చెక్ చేసుకోండి, సాఫ్ సీదా అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. మనకు దానికి బహిరంగ లేఖకు సంబంధించిన పూర్తి పాఠ్యాంశం కూడా మనకి వెలుగు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకో న్యూస్ పేపర్లో కనుక చూస్తే ప్రభుత్వ రంగంలో మేము 132,899 ఉద్యోగాలు ఇచ్చాం, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా 14 లక్షల ఉద్యోగాలు కల్పించాం, లెక్కలు ఇవిగో చెక్ చేసుకోండి, నిజాలు జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు జూటా మాటలు చెప్తున్నాయంటూ ఇక్కడ కేసీఆర్ గారు అయితే విమర్శించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే యువత మా చిత్తశుద్ధిని గుర్తించాలి, తెరాసకు అండగా నిలవాలి, కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే జానారెడ్డి కూడా అబద్ధాలు చెప్పడం బాధాకరం, ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, ఎన్నికల కోడ్ ముగియగానే 50,000 ఉద్యోగాల భర్తీకి వేగవంతం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో కూడా అయితే మనకు రావడం జరిగింది. మరో న్యూస్ పేపర్లో కూడా మనం చూడవచ్చు. కోడ్ ముగియగానే జాబ్ మేళా, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం, విపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సో బహిరంగ లేఖ రాసినటువంటి మంత్రి కేటీఆర్. సో శాఖల వారీగా రిక్రూట్మెంట్ జాబితా అంటూ చూడవచ్చు. మీరు ఆ బహిరంగ లేఖ అయితే మనం ఇంతకుముందు మీకు ఇక్కడ చూపించాను. దాని ఒక పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి కేటీఆర్ గారు పేర్కొన్నారు. గడిచిన 6 నెలల్లో మేము 132,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మీడియా సమావేశంలో బుధవారం వెల్లడించినటువంటి వివరాలను బహిరంగ లేఖ రూపంలో మళ్ళీ అయితే విడుదల చేయడం జరిగింది. అండ్ సో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఓటర్లు ఉన్నందువల్ల వారిని ఉద్దేశించి రాసినటువంటి బహిరంగ లేఖలో ఆయా శాఖలో ఎన్ని సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిందనేటువంటి కేటీఆర్ గారు అయితే దీనిలో వివరించడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని కాంగ్రెస్ అయింది, అదేవిధంగా బీజేపీ అయితే ఇక్కడ మనకు బీజేపీ నేతలు అయితే విమర్శించడం జరిగింది. సో అసత్య ప్రచారం అంటూ ఇతనైతే తిప్పికొట్టడం జరిగింది. మన కేటీఆర్ అయితే ఇదంతా వీళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. నిజం చెప్పుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసి సామెత ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుందంటూ ఇక్కడైతే ఘాటుగా విమర్శించారు. అండ్ నెక్స్ట్ ఇలా అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో దాని యొక్క కంటిన్యూషన్ అప్డేట్, కోడ్ ముయ్యగానే జాబ్ మేళా అంటూ బహిరంగ లేఖలో పేర్కొన్నటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మనకు మార్కెట్లోకి అయితే బెస్ట్ బుక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకు సయ్యద్ పబ్లికేషన్ సైన్ ఇండియా నుంచి మనకు వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 2 బుక్స్ అయితే రావడం జరిగింది. 650 రూపీస్కి అయితే మీకు ఈ ఆన్లైన్లో వాళ్ళైతే అందించడం జరుగుతుంది. అదేవిధంగా అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి యూనిక్ స్టడీ సర్కిల్ వాళ్ళ బుక్ కూడా మనకైతే ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. సో వీటికైతే ఉచితంగా కొరియర్ సౌకర్యం ద్వారా మీకైతే ఇంటికి పంపిస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో అదేవిధంగా టెట్కి సంబంధించి శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ కూడా పేపర్ 1 పేపర్ 2 అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటికి కూడా మీరు కావాలనుకునేవారు కొరియర్ ద్వారా వీళ్ళైతే పంపిస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు అయితే అందించండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ 191 ఖాళీల పోస్టులు ఉండగా పీఆర్సీ నివేదిక ఎందుకు ఇచ్చింది? సో అంటే దీనికి మనకు ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శించాయని కనుక చూసుకుంటే మంత్రి కేటీఆర్కు జానారెడ్డి సూటి ప్రశ్న అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేసి ఉంటే రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఉన్నట్లుగా పీఆర్సీ ఎందుకు నివేదిక ఇచ్చిందంటే ఇక్కడ మంత్రి జానారెడ్డి గారు అయితే విమర్శించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ అనేది మనకు 4,90,000 ఉంది. ఈ మేరకు పెంచినటువంటి ఉద్యోగాలు కాంగ్రెస్ కాదా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించారు. సో కాంగ్రెస్ పాలనలో 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గాంధీ భవన్లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగుల భృతిని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ప్రశ్నించారు. టీఆర్ఎస్ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పైన నిందలు వేస్తుందంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకైతే జానారెడ్డి గారు అడిగినటువంటి ఈ ప్రశ్నకు గానే మనకు కేటీఆర్ గారు అయితే బహిరంగ లేఖ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు మీరు వీటిని అంటే ఈ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి పీఆర్సీ నివేదిక చెప్తుంది కదా. సో మీరు ఉద్యోగాలు ఎక్కడ నింపారని చెప్పేసి వీళ్ళైతే సూటిగా అయితే ప్రశ్న వేయడం జరిగింది. అండ్ సోషల్ మీడియా అభిమానులకు నేతలు కట్టడి చేయాలంటూ ఇక్కడ జానారెడ్డి గారు మరొక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమంటూ మనకు కోదండరామ్ గారు ఇక్కడ ఒక వాక్యం చేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని చెప్పేసి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరావు ఒక ప్రకటన చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై గురువారం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. బహిరంగ చర్చపై తక్షణమే స్పందించాలి, లేకుంటే ముక్కు నెలకు రాసి మూలన కూర్చోవాలని చెప్పేసి ఇలా ఘాటుగా అయితే మనకు విమర్శలు అయితే చేయడం జరిగింది. సో 6 ఏళ్లలో అసలు యాక్చువల్గా నింపినటువంటి ఉద్యోగాలు 77,000 పోస్టులు అని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళైతే పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మనకు 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 132,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెబుతున్నవి అబద్ధాలు, పట్టభద్రులు నిరుద్యోగులు నమ్మొద్దంటూ ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో 7 ఏళ్లలో ప్రభుత్వ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదంటూ సేమ్ మనం జానారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే వీటన్నిటికి సంబంధించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే చాలా లెంత్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు చాలా అప్డేట్స్ వచ్చాయి. సో నేను వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో 11 to 12 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే కొలువుల వేటలో కుర్రాళ్ళు అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల్లో 64% మంది 25 ఏళ్ల వారే టీఎస్పీఎస్సీ గణాంకాలలో వెల్లడి. సో మనకు టీఎస్పీఎస్సీ మన తెలంగాణలో రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు అత్యధికంగా మనకు 25 ఏళ్ల లోపు 25 సంవత్సరాల లోపు అంటే 18 to 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులే ఎక్కువగా అప్లై చేస్తున్నారు. అది 64% ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు టీఎస్పీఎస్సీ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే 30 ఏళ్ళు దాటితే పోటీ తక్కువే అంటూ చూడవచ్చు. ఉద్యోగుల యొక్క వివరాలు కనుక చూసుకుంటే మనకు టీఎస్పీఎస్సీ వద్ద ఉన్న వివరాలు చూసుకుంటే ఉద్యోగాలు మొత్తం నిరుద్యోగుల సంఖ్య కనుక చూసుకుంటే 24 లక్షల మంది ఉన్నట్లయితే దానిలో పురుషులు 14 లక్షల మంది, మహిళలు 9 లక్షల మంది అయితే ఉన్నారు. సో ఇక్కడ వయసుల వారిగా చూసుకుంటే మనకు అత్యధికంగా ఇక్కడ చూడవచ్చు 20 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు 5 లక్షల మంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అండ్ 25 నుంచి 30 వాళ్ళకు 3 లక్షల మంది, అండ్ నెక్స్ట్ 18 నుంచి 20 లోపున వాళ్ళు 4 లక్షల మంది. సో మనకు 20 to 25 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా మనకు పోటీ పరీక్షలకు తెలంగాణలో మక్కువ చూస్తున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ వర్గాల వారిగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యధికంగా మనకు బీసీబీలో ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత ఎస్సీలో కూడా అత్యధికంగా మంది ఉండడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ టోటల్గా మనకు బీసీ కాకుండా ఎస్సీలో మనకి పోటీ అనేది ఎక్కువ ఉంటుందంటూ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే విద్యా వాలంటీర్లను నియమించాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో మనకు స్కూల్స్ అనేటువంటి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో సో వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మనకు రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్ గారు అయితే మనం నిన్న అయితే కోరడం జరిగింది, ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి వీళ్ళ ఒక పత్రికను కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు దేవసేనకు అయితే వినతి పత్రం కూడా వీళ్ళైతే ఇక్కడ అందించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 8 లక్షల జాబ్స్కు ఛాన్స్ అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఏఎస్ఈఎం ప్లాట్ఫామ్లో ఈ డేటా ప్రకారం డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే కొరియర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, రిటైర్ సేల్స్ అసోసియేట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, టైలరింగ్, కుట్టు మిషన్ ఆపరేటర్ చేసేవాళ్ళు, మొబైల్ హార్డ్వేర్ టెక్నీషియన్స్, మెషిన్ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్.
సో ఈ విధంగా పలు రంగాల్లో దాదాపుగా చాలా ఉద్యోగాలు 8 లక్షల ఉద్యోగాలు నింపేటువంటి ఛాన్స్ అయితే ఉందట మన దేశంలో. సో రీసెంట్గా మనకు ఒక సర్వే అయితే చేయడం జరిగింది. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ మ్యాపింగ్లో అయితే ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉందంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో అంటే దీనిలో ఎక్కువగా మనకు 8 లక్షలలో బ్లూ కాలర్ అండ్ గ్రే కాలర్ జాబ్స్ ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సుమారు 1100 కంపెనీలు తమ ఫ్రంట్ లైన్ జాబ్స్ను వెంటనే నింపాలని చెప్పేసి పేర్కొంది. ఎకనమీ అనేటువంటి రికవర్ అవుతున్నటువంటి నేపథ్యంలో కంపెనీలు లాభాల బాట పడుతున్నటువంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో సో వీళ్ళైతే ఉద్యోగాలు నింపేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక అయితే ఈరోజు మనకైతే రావడం జరిగింది. సో ఇది కూడా మనకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తామనుకున్న వాళ్ళకైతే ఒక మంచి అవకాశంగా అయితే చూడవచ్చు. దాదాపుగా ఇక్కడ మనకు 8 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉందంట. ఆదిలాబాద్ జిల్లాలో మరొక అప్డేట్ చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ దీనిలో మనకు అన్ని మెడికల్ జాబ్స్ ఇవి సైకాలజిస్ట్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయితే ఒకసారి మీరైతే చూడండి. దానిలో కాళ్ళ వివరాలు ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. అండ్ 10తోనే ఆర్బీఐ కొలువు అంటూ మరొక న్యూస్ రావచ్చు. మనకు ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు మనకు ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. పరీక్ష ఏ విధంగా ఉంటుంది, సిలబస్, అర్హత అండ్ పరీక్షలో వచ్చేటువంటి మార్క్స్ గురించి క్లియర్ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగులు టీచర్ల మధ్య చిచ్చు పెట్టే కుట్ర అంటూ ఒక న్యూస్ ఇవ్వచ్చు. 45% తగ్గితే ఉద్యోగుల కోపాన్ని చూస్తారు అంటూ మనకు ఉద్యోగులు టీచర్ల మధ్య ఉండేటువంటి పీఆర్సీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీన్ని కూడా మీకు గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, క్లియర్గా అయితే చదవండి. సో ఏ విధంగా ఉంది యాక్చువల్గా ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, దానిలో టీచర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, వీళ్ళకి సంబంధిత అంటే పీఆర్సీకి సంబంధించి వీళ్ళని కనుక సాటిస్ఫై చేయకుంటే ఉద్యోగుల యొక్క కోపాన్ని చూస్తారంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకైతే ప్రచురించడం జరిగింది. సో సేమ్ మనకు ఇంత ముందు చూసినట్టు చూస్తే 191,000 ఉద్యోగాల పోస్టుల భర్తీ ఎప్పుడు, నియామకాలపై బహిరంగ చర్చకు రెడీ అంటూ కోదండరాం మరొక ఇంతకు మనం చూసాం వేరే న్యూస్ పేపర్లో, అదే ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. హిందీ పండిట్ రిజల్ట్స్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించినటువంటి హిందీ లాంగ్వేజ్ పండిట్ అసోసియేషన్. సో ఇదైతే చాలా రోజులు అని పెండింగ్గా ఉంది. సో వీటిని అయితే తొందరగా ప్రకటించాలి. మనకు టీఆర్టీ 2017లో నోటిఫికేషన్ సంబంధించి హిందీ పండిట్ రిజల్ట్స్ను వెంటనే ప్రకటించాలని చెప్పేసి పోస్టింగ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ ముందట దీనికి సంబంధించిన అభ్యర్థులు అయితే నిన్నైతే ఆందోళన చేయడం జరిగింది. దీనిలో మనకు కృష్ణయ్య కూడా మనకు బీసీ అధ్యక్షుడు కృష్ణయ్య కూడా దీనిలో అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఈ విధంగా మనకైతే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ అని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అప్డేట్స్ వివిధ న్యూస్ పేపర్లో డిఫరెంట్గా రావడం జరిగింది. లక్షణంగా కొలువులు అంటూ ఆ కొలువుల వివరాలు, మనకు కేటీఆర్ రాసినటువంటి బహిరంగ లేఖలో ఉన్నటువంటి వివరాలు, అండ్ అదే ఉద్యోగాల లెక్క పక్క అంటూ అదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ 4 విడతలుగా పరీక్షలు ధైర్యంగా విద్యార్థులు అంటూ చూడవచ్చు. జేఈకి మెయిన్ అభ్యర్థుల్లో కనిపించని ఆందోళన, ఎగ్జామ్కు సంబంధించి ఎవరు ఆందోళన పడదంటూ ఒక న్యూస్ చూడవచ్చు. కేంద్రం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి ఉన్నవి ఊడగొడుతుంది, తెరాస ఎమ్మెల్సీల మధ్య ధ్వజం అంటూ ఒక న్యూస్ మరొకటి చూడవచ్చు. అండ్ ఇది మనకు టోటల్గా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను 12 or 11 మధ్యలో గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. కంపల్సరీ మీరైతే జాయిన్ కండి. అండ్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మార్చి 1న ఈ పీఈ సెట్ ఏదైతే మనకు 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 8 నుంచి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీనికైతే 2021 సంవత్సరం కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఇక్కడ ఫీజు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ₹800 వచ్చేసి మనకు జనరల్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ₹400 అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.